ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. కోవిడ్ వ్యాప్తి నివారణకు 3 ముఖ్యమైన సూచనలు పాటిద్దాం. కోవిడ్ని నిర్మూలిద్దాం. 2 గజాల భౌతిక దూరం పాటిద్దాం. ముఖానికి మాస్కు ధరిద్దాం. చేతులను తరచూ శానిటైజర్తో శుభ్రం చేసుకుందాం. ఇక వార్తల్లోకి. దేశంలో గడిచిన 24 గంటల్లో 41,024 మందికి కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో ఇంతవరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 85,62,641కి చేరింది. కోవిడ్ రికవరీ రేటు 93.68% నమోదైంది. కాగా గడిచిన 24 గంటల్లో 44,059 వైరస్ కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల్లో మరో 511 మంది కోవిడ్ బాధితులు చనిపోయారు. తెలంగాణలో కోవిడ్ రికవరీ రేటు మరింతగా మెరుగుపడింది. నిన్న మరో 1,015 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 95.2%కి మెరుగుపడింది. కాగా రాష్ట్రంలో మరో 602 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,64,128కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 540 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కోవిడ్ నోడల్ అధికారి తెలియజేశారు. రాష్ట్రంలో 8,62,758 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 10 మంది మరణించారు. తెలంగాణలో కరోనా కారణంగా కొద్ది నెలల క్రితం మూతపడిన సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లను 50% సీట్ల సామర్థ్యంతో తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల తక్షణం ఈ థియేటర్లు తిరిగి తెరవవచ్చు. ఒకేసారి వివిధ షోలు జరగకుండా చూసేందుకు షో వేళలను నియంత్రించాలని కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రేక్షకులు, సిబ్బంది, చిన్న వ్యాపారులతో సహా అందరూ అన్ని వేళలా మాస్కులు ధరించాలని, ఎంట్రీ ఎగ్జిట్ ప్రవేశాల వద్ద, ద్వారాల వద్ద హ్యాండ్ శానిటైజర్లు ఉండేటట్లు కోవిడ్ మార్గదర్శకాలన్నీ పాటించేటట్లు చూసే బాధ్యత థియేటర్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యంపై ఉందని పేర్కొన్నారు. అన్ని థియేటర్లలో ఎయిర్ కండిషనింగ్ 24 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి. డిసెంబర్ 1వ తేదీ నుండి కోవిడ్-19 ప్రత్యేక రైళ్లతో సహా అన్ని రైళ్లను నిలుపు చేస్తారని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఒక సందేశాన్ని ప్రభుత్వం ఖండించింది. డిసెంబర్ 1వ తేదీ తర్వాత రైళ్ల సర్వీసులు నిలుపు చేసే విషయంలో తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని రైల్వే మంత్రిత్వ శాఖ కూడా స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రాజకీయ పార్టీలు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలు జీహెచ్ఎంసీ ఎన్నికలకు తమ మేనిఫెస్టోలను ప్రకటించాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, బౌల్డర్ హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రచురించిన కొత్త అధ్యయనం ప్రకారం తరచూ ర్యాపిడ్ టెస్టింగ్ జరపడం వల్ల కొద్ది వారాల్లోనే కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చని తేలింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో తరచూ టెస్టింగ్ చేయడమనేది అత్యంత కీలకమని పరిశోధకులు అంటున్నారు. సైన్స్ అడ్వాన్సెస్ అనే జర్నల్లో ఈ అధ్యయనం ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఈ రోజే ఫలితాలు ఇచ్చే తక్కువ సెన్సిటివ్ పరీక్ష రేపు ఫలితాలనిచ్చే మరింత సెన్సిటివ్ పరీక్షల కంటే ముఖ్యమని పరిశోధకుడు డానియల్ లారీమూర్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో తన మనసులోని మాటను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29న ప్రసారమవుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న న్యూఢిల్లీలోని భారత వైద్య పరిశోధనా సమితిలో జరిగిన కార్యక్రమంలో స్పైస్ హెల్త్ కేర్ వారు ప్రారంభించిన మొబైల్ ఆర్టీపీసీఆర్ పరీక్షా ల్యాబ్ను ప్రారంభించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు తిరుమలకు వస్తున్నారు. రాష్ట్రపతి ఈ ఉదయం 10:40 తిరుపతి చేరుకుంటారని, మధ్యాహ్నం 3 గంటలకు తిరుగు ప్రయాణమవుతారని చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను గురించి చర్చించేందుకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నిన్న జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై వినవచ్చు. మరిన్ని విశేషాల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ట్విట్టర్ హ్యాండిల్ @AIRnews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.